నవ్వొస్తుంది. ఎందుకంటే కేసీఆర్కి వెనకాల కార్లు అంట, ఫాలోయింగ్ అంట, అందరు కింద మీద పడిపోతున్నారు. ఎవరు ఆ బీఆర్ఎస్ నాయకులు దోసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఆయన వెనకాల 1000 కార్లు రావడం ఏంది, పొద్దున్న నుంచి హడావుడి చేయడం ఏంది. నేను ఏమంటున్నా అంటే ఏమైనా జాతిపిత నా తెలంగాణకి, ఆయన అవినీతికి పిత కదా. అవినీతిని ఈరోజు ఇంత ఇష్టారాజ్యంగా పెంచి ఒక్కొక్కరి ఇళ్ళల్లో ఏ ఇళ్ళల్లో ఎంతమంది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఇవాళ కాళేశ్వరం ఇరిగేషన్లో ఈ ఇంట్లో ఎన్ని కట్టలు దొరికినాయి, ఎన్ని మూటలు దొరికినాయి ఒక్కసారి ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇట్లా పాడైపోయింది. ఇవాళ మేమెందుకు ఇంత హడావుడి చేస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. విచిత్రం అనిపిస్తుంది అంటే హడావుడి చూస్తుంటే. ఇప్పుడు కమిషన్ ముందు ఇవాళ కేసీఆర్ హాజరవుతుంటే ఇంత హంగామా అవసరమా అని చెప్తున్న బీఆర్ఎస్ వాళ్ళకి. మళ్ళీ పైనుంచి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, మా ప్రభుత్వం మీద అంటున్నాడు, మా సీఎం మీద. నీకు అసలు అర్హత ఉందా అంటున్నా. కేటీఆర్కి ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వేమన్నా డ్రగ్స్ తీసుకొని అలవాటు అయిపోయిందా నీకు, మొత్తం డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నావా, మెదడేమన్నా దొబ్బిందా అని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత పాడైపోవడానికి నీ కుటుంబం కారణం కాదా? కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద ఎన్ని నిధులను దుర్వినియోగం చేసిండు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. దానిలో సంబంధం ఉన్న 115 మంది తీసుకున్న దాంట్లో నువ్వు లాస్ట్ కేసీఆర్ది తీసుకున్నది. ఎంత అబద్ధాలు ఆడిళ్ళు. ఒక పక్కనేమో ఫోన్ ట్యాపింగ్, అది అల్లా కల్లోలం అయిపోతున్నాయి అందరి జీవితాలు. ఇటు పక్క నిధులు దుర్వినియోగం చేసిళ్ళు కాళేశ్వరం పేరు చెప్పి. ఇట్లా అతలాకుతలం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం. ఇంకా సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడే విధానం చూస్తుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే ఈయనకి ఏదో మొత్తం అయిపోయింది, మైండ్ దొబ్బేసింది, ఆ డ్రగ్స్ మొత్తం మత్తులో మునిగిపోయి మాట్లాడుతున్నాడు ఈ రోజున అనేది కరెక్ట్గా అర్థమైపోయింది ఈరోజు తెలంగాణ ప్రజలకి. జాతిపిత కేసీఆర్ కాబట్టి మీరు కక్షపూరితంగానే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. ఎట్లయితాడండి తెలంగాణకు జాతిపిత? తెలంగాణ జాతిపిత అంటేనే నవ్వొస్తుంది నాకు. అసలు మాట అసలు దానికి ఆయన ఎట్లా సూట్ అవుతాడు, ఎట్లా దానికి అర్హత ఉన్నది అని నేను అడుగుతున్నా. తెలంగాణకు అవినీతి పిత అని కొత్త పేరు పెట్టిన నేను. ఆల్రెడీ కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల ఫ్యామిలీ కరప్షన్ ఫ్యామిలీ అని ఆల్రెడీ చెప్పిన నేను. అది కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, మొత్తానికి కరప్షన్ ఫ్యామిలీ. ఆ కరప్షన్ ఫ్యామిలీకి ఒక్కొక్కటి మెట్టు మేము దించుతున్నాం. వాళ్ళు చేసిన పాపాలన్నీ ఈ రోజున ముందుకు వస్తున్నాయి, వాళ్ళ బతుకులన్నీ బయటపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాలకు నిజం తెలవాల్సిన రోజులు దగ్గర వచ్చినాయి. వీళ్ళు జైలులో పోయే రోజులు కూడా దగ్గరకు వచ్చినాయి. ఎట్లయితాడు జాతిపిత? ఎందుకు అవుతాడు? ఏం చేసిండు తెలంగాణకు? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏం చేసిండు? దొంగ దీక్షలు చేసి నువ్వు ఈరోజు 10 ఏళ్ళు నువ్వు దోచుకొని అసలు ఎక్కడ ఎవరు అయినా అవినీతి కేసీఆర్ చేసిండు కదా. ఇదే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ అనేది లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేటోడే కాదు, అసలు తెలంగాణనే రాకపోయేది. అసలు నేను ఒకటంట, మా కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు ఇంత అవకాశం వచ్చేదా? నువ్వు సీఎం అయ్యేవాడివా? ఇన్ని లక్షల కోట్లు తినేవాడివా? సోనియమ్మ కాళ్ళ మీద పడితే తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఇస్తే, ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తే నువ్వు చేసిన దోపిడికి ఈరోజు నిన్ను జైళ్ళలో కాదు ఉరిదీయాలని నడి రోడ్డు మీద నీ కుటుంబాన్ని నేను అంటున్నా. నడి రోడ్డు మీద మిమ్మల్ని ఉరిదీయాలి. మేము ప్రజాపాలన చేస్తున్నాం, రాజ్యం పట్ల మాకు ఒక అంటే అవగాహన ఉంది, మాకు రాజ్యం మీద మాకు అంత ప్రేమ అభిమానం ఉంది కాబట్టి మేము రాజ్యాంగం దిశలో వెళ్తున్నాం, ప్రజాపాలన దిశలో వెళ్తున్నాం. కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా ఎట్లా కమిషన్ ముందు ఆధారపరచాలో ఆ విధంగానే లా ప్రకారం. నేను ఒకటి ఏమంటే కేసీఆర్ ఏమన్నాడు, ఇప్పుడు ఒకటే లెక్క చెప్తా నేను. మన భూభాగం ఎంత ఉంది? 2,46,00,000 ఉంది హెక్టార్లు. ఇందులో అంతా ఇండ్లు కావచ్చు, కుంటలు కావచ్చు, గుంటలు కావచ్చు, ఇంకా గుట్టలు కావచ్చు, ఇదంతా పనికిరాంది ఎంత ఉంది? 1,30,00,000 హెక్టార్లు ఉంది. ఇంకెంత ఉంటుంది చెప్పు? ఇంకొక 1,16,00,000 ఉంటుంది సాగు. అది నువ్వు ఇక అలా ఇసుక భూమా లేకపోతే పంటలు వరి వేస్తావా, నువ్వు ఇంకేం చేస్తావా అనేది 1,16,00,000. 1,16,00,000 ఇక నువ్వు మొత్తం వరి వేసినవా? ఆనాడేమో వరేస్తే ఊరి అంటివి, వరేయకపోని నువ్వు కాళేశ్వరం కట్టినందుకు వరి పండించాలే కదా, మనం ఎగుమతి చేయాలి కదా అంటివి. వరేస్తే ఊరి అని రైతులను బెదిరిస్తుంది, వరి వేయకపోతివి. మరి ఇంట్లో 1,16,00,000 ఇక మొత్తం వరే ఉందా? నువ్వు కోటి మాగానికి కోటి నీళ్ళు ఇచ్చిన అంటే ఎక్కడ ఇచ్చినావు? కోటికి ఎక్కడ కోటి భూమి ఉంది చెప్పు? ఇక మొత్తం 1,16,00,000 ఇక మొత్తం వరే వేసిల్లా? నువ్వు వరే మొత్తం నీళ్ళు ఇచ్చినవా? ఎన్ని అబద్ధాలతోటి వాళ్ళు ఇన్ని లక్షలు సంపాదించాలి ఈరోజు. ఆ అబద్ధాలన్నీ ఈరోజు కమిషన్ ముందు పెట్టాలి, మాట్లాడాలి, ఒప్పుకోవాలని చెప్తున్నా. కేసీఆర్కి ఒకటే చెప్తున్నా నేను. ఏంది కాళేశ్వరం బాగానే ఉందా? అసలు మొత్తం తెలంగాణ పిల్లలంతా యూత్ అంతా మీలాంటి వాళ్ళు పోయి అక్కడ చూడాలి, తెలుస్తుంది ప్రాజెక్టు గురించి. మన మీడియాలలో చెప్పడం కాదు, చూడడం కాదు, అక్కడికి పోతే తెలుస్తుంది అసలు భాగవతం అంతా. కేసీఆర్ని వచ్చి పొట్టు కొడతారు యువత అంతా.
అక్కడికి పోవాలి తమ్మి. అక్కడ ఎంత భూమి వేస్ట్ అయిపోయింది, ఎన్ని లక్షల కోట్లు దోపిడీ జరిగింది. ఇవాళ చూస్తే చూడు, ఆ శ్రీధర్ అనే ఇంట్లో ఎన్ని కట్టలు జరుగుతున్నాయి. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తను కూడా కాళేశ్వరంలో పనిచేసిన అని చెప్తున్నాడు కదా. ఏసీబీ దాడులల్లా చిన్న ఎంప్లాయ్ నుంచి పెద్ద ఎంప్లాయ్ వరకు మనం చూసిన కానుండి, మా గవర్నమెంట్ వచ్చిన కానుంచి బయటపడ్డాయి ఎన్ని వందల కోట్లు బయటకు తీసామని చెప్పు. ఎంత అవినీతి సొమ్ము వచ్చింది బయటకి. ఇదంతా కేసీఆర్ హయాంలో జరిగింది కదా. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అవినీతి జరిగింది. నేనేమంటున్నా, జాతిపిత కాదు, నువ్వు అవినీతికి పిత అని చెప్తున్నాను. ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే డెవలప్మెంట్ అవుతుంది. ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే, ఒక ఉద్యోగం ఇవ్వకపోతే, ఒక ఇల్లు ఇవ్వకపోతే, తెలంగాణకు ఏం చేసినామని అభివృద్ధి జరిగింది? ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడ అభివృద్ధి జరగలే. మీ ఇంటే అభివృద్ధి జరిగింది. మీకే వజ్రాలు వైడూర్యాలు అన్నీ మీ ఇంటికి వచ్చినాయి. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు కూడా ఇలా మంచి చెప్పులు వేసుకొని తిరుగుతాను కదా. మీ ఇంటికి వచ్చింది అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రానికి జరగలేదు. తెలంగాణ పిల్లల భవిష్యత్తు అన్యాయం అయిపోయింది ఈ రోజున. ఎక్కడుంది? నేను చెప్పినా కదా లెక్క. 1,16,00,000 భూమి సాగుకున్నప్పుడు అందులో మొత్తం మన పొలాలే నీటికి సంబంధించిన పంటలు ఏమడితే, మరి మొత్తం నీటికి సంబంధించిన పంటలు ఏమంటే మరి ఉప్పులు పప్పులు ఇవన్నీ ఎక్కడి నుంచి వండాలి చెప్పు? ఆయన చెప్పిన లెక్క ఎక్కడైనా సరిపోతుందా? అంటే మనం చూసుకుంటే ఏమైందంటే వాళ్ళు చెప్పేది అని అబద్ధాలు అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదైతే గోస్ట్ కమిటీ ఉందో, కమిషన్ ఉందో, ఖచ్చితంగా కాళేశ్వరం మీద ఖచ్చితంగా నిజాలు వస్తాయి. వాళ్ళు ఖచ్చితంగా జైల్లో పోతారు. అది కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా దుర్మార్గమైన చర్య. అది కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్లో వాళ్ళు చేసిళ్ళు. కేటీఆర్ చేసిళ్ళు, డ్రగ్స్ దంద చేసి ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్లు వేయించిండు. ఎక్కడ బయటపడుతున్నావు, నేను రేపొద్దున సీఎం కావాలనే కోరికలతోటి కేటీఆర్ ఆ పని చేసిండు. ఇటు ఫోన్ ట్యాపింగ్లా, అటు కాళేశ్వరంలా, మళ్ళీ ఇంకా మన రేస్ కేసులో, అటు లిక్కర్ దందా. నేను ఒకటే అడుగుతున్నా, కవితమ్మ, నువ్వేమైనా సాంప్రదాయం అనేసి ఇవాళ మళ్ళీ నువ్వు జాగృతి అంటున్నావు. ఒక్కటే తల్లి నేను చెప్తున్నా, నీ కుటుంబంలో నీ అన్ననేమో అటు ఓఆర్ఆర్ అన్ని సంవత్సరాలకు ముందుగానే గవర్నమెంట్ పోతుంది అనేసి భయపడేసి దాన్ని లీజుకి తీసేసుకున్నాడు. ప్లస్ మందులకు సంబంధించింది కూడా అది కూడా ముందుగానే అమ్మేసుకున్నాడు. ప్లస్ డ్రగ్స్ దందా చేసిండు. చెయ్యని దోపిడీ లేదు, చెయ్యని అవినీతి లేదు, దుర్మార్గం లేదు. నీ అయ్యనేమో అట్లా చేసిండు. మరి తాగి పన్నడో ఏం చేసిండో ధృతరాష్ట్రం మాదిరి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసిండు. కౌరవులాగా మీరున్నారా? మరి ఏం చేసిండా ఏమనేది ఎవ్వరికీ తెలియలేదు, ప్రజలకు తెలియదు. మాకు అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా గింత తెలియకుండా దోపిడీ చేసిళ్ళు. ఒకటే చెప్తున్నా కవితమ్మ, నువ్వు నిన్న దీక్ష చేసినావు, బాగా మాట్లాడుతున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు మీరు తెలంగాణ రాష్ట్రంలో నీ అయ్యే సీఎం కాకముందుకు, నువ్వు జాగృతి పెట్టక ముందుకు మేము బతుకమ్మ ఏ విధంగా ఆడుకునే వాళ్ళమో ఒక్కసారి చూడాలి. తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలి. 10 సంవత్సరాల ముందు మేము తెలంగాణలో బతుకమ్మ ఎంత మంచిగా ఆడుకునే వాళ్ళం. మంచి నోటి పాటలతోటి, ఆటలతోటి, ఒక పద్ధతి, సంస్కృతి, సాంప్రదాయబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఆడుకునే వాళ్ళం. నువ్వు జాగృతి పేరు మీద డీజేలు పెడితివి, అటేగిరి ఇటేగిరి, ఆడోళ్ళు మొగోళ్ళు కాకుండా ఎగురుకుంటా నువ్వు ఎట్లా నాశనం చేసినావు అనేది నేను అడుగుతున్నా కవితమ్మను. ఇంకా నీకు సిగ్గు లేకుండా, నీ అన్నకు సిగ్గు లేకుండా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసినాము, మీ మీద చేసినాము, మా మీద మమ్మల్ని తిట్టడము, మా సీఎంను తిట్టడము. అసలు మీకు బుద్ధి ఉందా అంటున్నా. నువ్వు, నీ అయ్యా, నీ అన్న, మీ కుటుంబం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి ఇవాళ మీకు తిట్టే అర్హత ఎక్కడిది? మాట్లాడే అర్హత కూడా లేదు. తిట్టుడు కాదు, మీకు మాట్లాడే అర్హత కూడా లేదని నేను అంటున్నా. మాకా వాళ్ళకు భయం వేసి అంతమందిని వాళ్ళు దోచుకున్న వాళ్ళే అంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరికేం చేయలేదు తమ్మి, వాళ్ళు ఎవరికేం చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు. ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులు చేసుకున్నారు. అన్ని కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దోసుకున్న సొమ్మే కదా అన్ని కార్యకర్తలకు. ఇలా మా కాంగ్రెస్ పార్టీలో మేమేం దోచుకోవట్లేదు. మా కార్యకర్తలు మేము ఎట్లున్నామో అట్లనే ఉంటున్నాం. 2 సంవత్సరాలు అయింది. నీ 10 సంవత్సరాలు నీ కార్యకర్తలు, నీ నాయకులకు ఎందుకు అంత పెద్ద కార్లు, అంత పెద్ద బిల్డింగ్లు, అంత ఎన్ని ఎకరాల భూములు? మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మింగిలు కదా మీరు కదా. మీరు, మీ కార్యకర్తలు, మీ నాయకులు. ఈరోజు తెలుస్తలేదా కథ అంతా? ఎక్కడ అభిమానం అండి? మొన్న చూడలేదు అభిమానం అనేసి అట్లనే ఊరేగిళ్ళు కదా వరంగల్ సభ లోపల. ఏమున్నది? ఏం కనబడ్డది అక్కడ? ఏం చెప్పిండు కేసీఆర్? భయ గదగద వణుకుతున్నాడు. ఆ వణుకుడానికి కేటీఆర్ ఇంత తాగుతున్నాడో, మరి డ్రగ్స్ తీసుకుంటున్నాడో తెలియదు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మా సీఎం మీద. అసలు నిజానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో జైలు వేయాలని కోరుకుంటున్నారు. మేము ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా లీగల్గా వెళ్ళాలనేసి మేము కమిషన్లు వేసి మేము ఒక్కొక్కటి బయటకు తీసి ఆ విధంగానే మిమ్మల్ని లోపలేయాలని మేము చూస్తున్నాం. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో జైలు వేయాలని ఫస్ట్ మా ప్రభుత్వం రాగానే కోరుకున్నారు. అర్థమైంది? అది గ్రహిస్తలేరు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ తల ఒక రాగం ఎత్తి ఇన్ని రోజులు జాగృతి లేని ఇప్పుడు జాగృతి పేరు మీద ఆడ ధర్నాలు, ఈడ ధర్నాలు, అన్ని కథలు పడతా ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి.
ఇప్పుడు పిచ్చోన్లాగా ఎవడు చేసిండు? నేను ఒకటే అడుగుతున్నా. కేటీఆర్ మొన్న యుఎస్కి ఎందుకు వెళ్ళిండు? రజతోత్సవ సభలు అనేసి వెళ్ళిండు. అక్కడ ప్రభాకర్ రావును కలిసిండు. ఎట్లా చెప్పాలో అట్లా చెప్పిండు, ఎట్లా మోటివేట్ చేయాలో చెప్పిండు. ఏ విధంగా అది ఉంది కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కడ నేను అరెస్ట్ అయిపోతానో అంతా నా మీదనే పడుతుంది. మరి అయ్యకు తెలుసో తెలియదు కానీ కొడుకైతే గద వణుకుతాడు. కేటీఆర్ మొహంలో కనబడ్డది ఈ రోజున. ఎందుకంటే మళ్ళీ అది కూడా నడుస్తుంది కదా, రేపు పొద్దున మళ్ళీ నాకేమవుతుందేమో, నేను కూడా పోవాలి. నేను ఒకటే అడుగుతున్నా, అసలు మీకు సిగ్గు శరం ఏమన్నా ఉన్నది ఆ మాట మాట్లాడండి? మీకు అర్హతనే లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు బతకడానికి మాట్లాడడానికి అని నేను అంటున్నా. ఇక మా సీఎం నానే అర్హత నీకెక్కడిది? అసలు నీకు సిగ్గు శరం ఉందా అని నేను అంటున్నా. నువ్వు సన్నాసోడివి, నువ్వు తెలంగాణ రాష్ట్ర అమ్ముకున్నావు, నువ్వు సన్నాసోడివి. నువ్వు హైదరాబాద్లో ఉన్న భూములన్నీ మొత్తం కుదోబెట్టేసి కార్పొరేషన్ల పేరు మీద నిధులు తెచ్చి మొత్తం అసలు ఏమీ లేకుండా వేసి మొత్తం నాకేసిల్లు కదా మీరు, మీ కుటుంబం అంతా. ఇంకా మళ్ళీ మీకు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారా అయ్యా? నేను అంటున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.